జనవరి 9, 2007 శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక స్టేజ్ మీద ఒక వ్యక్తి చేతిలో చిన్న గాడ్జెట్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పట్టుకొని నిలబడి ఒక విషయం చెప్పాడు. "ఈరోజు మనం చరిత్రను తిరగరాయబోతున్నాం" అని. ఆయనే స్టీవ్ జాబ్స్. ఆయన పరిచయం చేసింది కేవలం ఒక ఫోను కాదు. అది ఒక ఐప్యాడ్, ఒక ఫోన్ మరియు ఒక ఇంటర్నెట్ కమ్యూనికేటర్. ఈ 3 కలిపి ఒకే ఒక్క పరికరంలో. అదే ఐఫోన్. ఆ ఒక్క రోజుతో మొబైల్ ప్రపంచం రూపురేఖలు మారిపోయాయి. నోకియా, మోటరోలా వంటి సామ్రాజ్యాలు కుప్పకూలడానికి పునాది పడింది. ఐఫోన్ ఊరికే పుట్టలేదు. దీని వెనుక ప్రాజెక్ట్ పర్పుల్ అనే ఒక అత్యంత రహస్యమైన మిషన్. యాపిల్ ఇంజినీర్లు రాత్రింబవళ్లు శ్రమించారు. కీబోర్డు లేకుండా కేవలం వేలితో ఆపరేట్ చేసే మల్టీ టచ్ స్క్రీన్‌ను సృష్టించడం అప్పట్లో ఒక అసాధ్యమైన పని. స్టైలస్ పెన్నును వాడటాన్ని స్టీవ్ జాబ్స్ అసహ్యించుకునేవాడు. "మనకు దేవుడు 10 స్టైలస్‌లను అంటే 10 వేళ్లను ఇచ్చాడు. అవే వాడుకుందాం" అని గర్జించేవారు. ఆ పట్టుదలే ఐఫోన్‌ను ఒక అద్భుతంగా మార్చివేసింది. ఐఫోన్ వచ్చిన కొత్తలో అందరూ విమర్శించారు. "దీనికి కీబోర్డ్ లేదు. ఇది ఫెయిల్ అవుతుంది" అన్నారు. కానీ 2008లో వచ్చిన యాప్ స్టోర్ ప్రపంచాన్ని షేక్ చేసింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి యాప్ వెనక ఐఫోన్ వేసిన పునాది ఉంటుంది. ఫోను అంటే కేవలం మాట్లాడుకోవడానికే కాదు, ప్రపంచాన్ని జేబులో పెట్టుకోవడానికి అని ఐఫోన్ నిరూపించింది. ఈ ఫోను ఎందుకు అంత ప్రత్యేకమంటే, ఒక స్టేటస్, ఒక సింబల్. ఆ ఫోను వెనకాల ఉండే సగం కొరికిన యాపిల్ లోగో ఒక గర్వాన్ని ఇస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు, ప్రపంచమంతా యాపిల్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంది. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్‌లు, గంటల కొద్దీ నిరీక్షణ కేవలం ఒక ఫోను కోసం. ఇంత పిచ్చి కేవలం యాపిల్‌కు మాత్రమే సాధ్యం. క్వాలిటీలో రాజీ పడకపోవడం, సెక్యూరిటీలో నంబర్ వన్‌గా ఉండటం ఐఫోన్ స్పెషాలిటీ. 2011లో స్టీవ్ జాబ్స్ చనిపోయినప్పుడు యాపిల్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ టిమ్ కుక్ నాయకత్వంలో ఐఫోన్ మరింత ఎత్తుకు ఎదిగింది. బిలియన్ల కొద్దీ ఐఫోన్‌లు అమ్ముడుపోయాయి. ఈరోజు మనం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అద్భుతమైన కెమెరా టెక్నాలజీ, పవర్‌ఫుల్ చిప్స్ ఇవన్నీ ఐఫోన్‌ను టెక్నాలజీకి బెంచ్‌మార్క్‌గా నిలబెట్టాయి. టెక్నాలజీని సామాన్యుడికి అందంగా పరిచయం చేసిన ఘనత యాపిల్‌దే. ఐఫోన్ రాకముందు ప్రపంచం ఒకలా ఉండేది. వచ్చిన తర్వాత మరోలా తయారయ్యింది. ఇది కేవలం ఒక గాడ్జెట్ కాదు. మన జీవన శైలిని మార్చివేసిన ఒక ఆలోచన. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్లారు. కానీ ఐఫోన్ మాత్రం ఇప్పటికీ ఒక ఐకాన్. ఐఫోన్ థింక్ డిఫరెంట్. ఇది ఒక అనంతమైన ప్రయాణం.